గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ యాంకర్ ఉదయభాను గురించి తెలుసుకుందామండి. మన తెలుగులో చలాకీ యాంకర్ ఎవరంటే ఉదయభాను పేరే గుర్తుకొస్తుంది. ఈవిడ సుమా, ఝాన్సీ, ఉదయభాను ఒకప్పటి మొదటి తరం యాంకర్లు వీళ్ళు. ఉదయభాను ఒక భారతీయ వ్యాఖ్యాత మరియు చలనచిత్ర నటి. తెలుగు టెలివిజన్ షోలో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందారు. ఉదయభాను మిద్దె పూర్తి పేరు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లోని సుల్తానాబాద్లో జన్మించారు. వీరి తండ్రి ఎస్కే పటేల్ ఒక వైద్యుడు మరియు ఆమె తల్లి అరుణ ఆయుర్వేద వైద్యురాలు. ఈమెకు ఒక సోదరుడు ఉన్నాడు. ఆమె తండ్రి కూడా కవిగా పనిచేశారు. ఉదయభాను కలం పేరు మీదుగా ఆమెకు ఆ పేరు పెట్టారు. భానుకు 4 ఏళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయారు. తర్వాత జీవితంలో ఉదయభాను చాలా కష్టాలు పడ్డారు. ఉదయభాను మిద్దె విజయేంద్ర ప్రసాద్ మౌళిని వివాహం చేసుకున్నారు. వీరికి భూమి ఆరాధ్య మరియు యువి నక్షత్ర మిద్దె అనే 2 పిల్లలు ఉన్నారు. ఉదయభాను తన 22 సంవత్సరాల వయస్సులో ఆర్ నారాయణమూర్తి యొక్క ఎర్ర సైన్యం 1994లో తొలిసారిగా నటించారు. ఆమె కొండవీటి సింహాసనం 2002లో, ఖైదీ బ్రదర్స్ 2002లో మరియు శ్రావణ మాసం 2005తో సహా మరికొన్ని తెలుగు చిత్రాల్లో కనిపించారు. ఆమె కొన్ని కన్నడ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించారు మరియు ఆర్వి ఉదయ్ కుమార్ ద్వారా జయరాంతో కలిసి నటించిన తమిళ చిత్రం చిన్న రామస్వామి, పెరియ రామస్వామిలో కూడా కలిసి నటించారు. ఆమె 3 తెలుగు చిత్రాలు ఆపద మొక్కుల వాడ 2008, లీడర్ 2010 మరియు జులై 2012లో వచ్చిన ఈ సినిమాల్లో ఐటమ్ నెంబర్లో కూడా నటించారు. ఉదయభాను నటి, హోస్ట్, టెలివిజన్ వ్యాఖ్యాత. 1994 నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు. పిల్లల పేర్లు భూమి ఆరాధ్య మిద్దె, యువి నక్షత్ర మిద్దె అని పేర్లు పెట్టుకున్నారు. ఉదయభాను మొదటగా కొన్ని టీవీ సీరియల్స్లో హీరోయిన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. వీరు నటించిన కొన్ని సినిమాలు వచ్చి 1994లో ఎర్ర సైన్యంలో సింగన్న సోదరిగా నటించింది. ఆ తర్వాత జై వీర్ హనుమాన్, వేటగాడు, అలియా అల్లా మగళ గండ, ఖైదీ బ్రదర్స్, కొండవీటి సింహాసనం, పోలీస్ నెంబర్ 1, బస్తీమే సవాల్, శ్రావణ మాసం, ఆపద మొక్కులవాడు, నాయకుడు, జులాయి, మధుమతి, ప్రతినిధి 2 ఇది 2024లో వచ్చిన సినిమాలో కనిపించారు. హోస్ట్గా హార్లిక్స్, హృదయాంజలి, డ్యాన్స్ 2000, ఛాలెంజ్ 2001, వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయడా డింబక, జానవులే నెరడుజానవులే, నువ్వు నేను, లక్స్ డ్రీమ్ గర్ల్, చాంగురే బంగారు లేడీ, అదృష్టలక్ష్మి, డ్యాన్స్ స్టార్లు, గోల్డ్ రష్, టీన్ మార్, మగధీర, రేలారే లేలాలే లేలా, రంగం, ఢీ, పిల్లలు పిడుగులు, అంతఃపురం, నీతోనే డ్యాన్స్, కళ్యాణలక్ష్మి, గ్యాంగ్ లీడర్, బొమ్మ బొరుస తదితర టీవీ షోస్లో యాంకర్గా పనిచేశారు. న్యాయమూర్తిగా ఈటీవీ తెలుగు కోసం అదుర్స్, ఈటీవీ తెలుగు కోసం తడాకా, జెమినీ టీవీకి జూన్ లకటక, ఈటీవీ తెలుగు కోసం ఢీ షోలో కూడా పనిచేశారు. పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు నటిస్తున్నారు. యాంకర్ ఉదయభాను తెలుగు ప్రేక్షకులు పరిచయంలే అక్కర్లేని పేరు. యాంకర్గా, టీవీ ప్రెజెంటర్గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను ఈ స్థాయికి రావటానికి చాలా కష్టపడింది. ఎన్నో బాధలు, అవమానాలు భరించింది. తరచూ ఆమె గురించి కొన్ని వెబ్సైట్లో వినిపించే రూమర్స్ వినే తనకు ఎంతో బాధ కలిగిస్తూ ఉంటాయి. మరి వాటికి ఉదయభాను ఇంకెంత బాధ పడి ఉంటుంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న ఉదయభాను త్వరలో తల్లి కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సాక్షి పత్రిక ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ డీజే భవానీతో తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా తనపై ఇండస్ట్రీలో వినిపించిన రూమర్ల విషయంలో ఆమె చాలా ఘాటుగా స్పందించారు. ఇంతకాలం ఎన్నో కష్టాలు పడ్డా, తల్లి కాబోతున్నానని ఆనందంతో అవన్నీ మర్చిపోయానని ఉదయభాను చెప్పుకొచ్చారు. త్వరలో కమల పిల్లలకు జన్మనివ్వబోతున్నానని, మరో వారం 10 రోజుల్లో మా ఇంట్లోకి 2 పిల్లలు రాబోతున్నారని ఉదయభాను సంతోషంగా చెప్పారు. తనపై వచ్చిన రూమర్ల గురించి స్పందిస్తూ, మనం ఏంటో మనకు తెలిసినప్పుడు అవతల వాళ్ళు మాట్లాడేవి పట్టించుకోకపోతేనే బతకగలుగుతాం. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటారేమో.
ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఈ ఫీల్డ్లో ఏ అమ్మాయి లైఫ్ అయినా ఒక గ్లాస్ హౌస్లో ఉన్నట్టుగా ఉంటుంది. దాని మీద ఎవరైనా రాయి వేయచ్చు. అది తగలకుండా జాగ్రత్త పడాలి. తగిలినా ఎదుర్కొని యుద్ధం చేయగల సాహసం ఉండాలి అన్నారు. ఈ ఫీల్డ్లో అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్ రెండు ఉంటాయి. ఇక్కడికి రావటం ఒక రకంగా శాపం, ఒక రకంగా వరం. రూమర్స్, మనీ, ఫేమ్ అన్నీ వస్తాయి. ఏదేమైనా సక్సెస్లో ఉన్న వాళ్ళని చూస్తే ఏదో ఒక రాయి విసరకుండా ఉండలేరు చాలామంది. బట్ ఐ డోంట్ కేర్ దట్. గుళ్ళో దేవతను చూసి వీధిలో కుక్కలు మురుగుతూ ఉంటాయి. దానివల్ల దేవత గొప్పదనం పడిపోదని నా ఫ్రెండ్ అమ్ములు అంటుంది. అది ఖచ్చితంగా నిజం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో నేను చిన్న వయసులోనే రావటం వల్ల చాలా చూసా. ఎన్నో జీవిత పాఠాలు నేర్చేసుకున్నా. అందుకే ఆడపిల్లలు పుడితే చాలా స్ట్రాంగ్గా పెంచాలనుకుంటున్నా అని ఉదయభాను తెలిపారు. తన భర్త గురించి మాట్లాడుతూ ఐ ఆమ్ లక్కీ ఎనఫ్. నాకు కావలసినంత ప్రేమ విజ్జు ద్వారా దక్కింది. ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను, ప్రపంచమంతా ఒకటే నా వైపు వెళ్ళెత్తు చూపుతున్నా ఆ వెలును విరిచి నా వెంటే ఉండే భర్త దొరికాడు అని ఉదయభాను తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఉదయభాను మాట్లాడుతూ ఆమె భర్త విజయ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన గురించి పరిచయం చేసుకుంటూ మాది విజయవాడ, మాకు థియేటర్లు ఉన్నాయి. విజయవాడలోనే భానుతో పరిచయం. మా ఇంట్లో వాళ్ళకు కూడా తనంటే చాలా ఇష్టం. ఎంబీఏ ఇక్కడే హైదరాబాద్లో చేశా. మా పెళ్ళైనప్పుడు నేను చదువుకుంటున్నాను. మా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోలేదని బాధపడ్డారు. అప్పటి పరిస్థితి అది. ఆర్య సమాజ్లో చేసుకున్నాం. 10 రోజులకు అదే సర్దుకుంది అన్నారు. నాది కన్స్ట్రక్షన్ బిజినెస్. ఈ మధ్య 4-5 అపార్ట్మెంట్స్ కంప్లీట్ చేశాం. ప్రొఫెషనల్గా ఇద్దరం బిజీ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే తను వర్క్ చేయకూడదని అనుకున్నాను. మామూలుగా 4-5 నెలలు చేయొచ్చు అంటారు. ఏ ఒత్తిడి లేకుండా పీస్ఫుల్గా ఉంటే బాగుంటుందనిపించింది. దాదాపు 15 ఏళ్ల క్రితం లైఫ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు మాకిద్దరు రాబోతున్నారు. వెరీ వెరీ హ్యాపీ అని విజయ్ తెలిపారు. భార్యాభర్తలుగా మేము ఫైనాన్షియల్గా జీరోతో స్టార్ట్ అయ్యాం. సెటిల్ అవ్వటానికి టైం పట్టింది. 2 ఏళ్ల క్రితం పిల్లలు ప్లాన్ చేద్దామని విజ్జు అన్నారు. ప్లాన్ చేశామని ఉదయభాను తెలిపారు. కమలలని డాక్టర్ చెప్పగానే కన్నీళ్లు ఆగలేదండి. రాముడు సీత ఫోటోలు చూసినప్పుడల్లా మాకు 2 బిడ్డలు కదా, నాకు ఇద్దరిని ఇవ్వండి అని కోరుకునేదాన్ని. నా చిన్నప్పుడు జంట అరటిపండ్లు, జంట టమాటాలు, జంట వంకాయలు తింటే కమల పిల్లలు పుడతారని అనేవాళ్ళు. నేను కావాలని అవే తినేదాన్ని. నేను కమలను కోరుకున్నాను. నేను కోరుకున్న ప్రతిసారి ఆ దేవతలు తదాస్తు అని ఆశీర్వదించారేమో అనిపిస్తుంది అని ఉదయభాను తెలిపారు. మెల్లగా నడవటం అనేది నా హిస్టరీలోనే లేదు. ఇద్దరిని మోస్తున్నాను కాబట్టి మెల్లిగా నడక తప్పడం లేదు. గంటల తరబడి నిలబడి యాంకరింగ్ చేస్తాను కాబట్టి గత ఏడాది రైట్ లెగ్ లెగమెంట్ టీర్ అయింది. కొద్ది రోజుల తర్వాత మెట్లు దిగుతుంటే పడిపోయాను. ఎడమ కాలుకు ఫ్రాక్చర్ అయింది. అయినా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేశాను. నా గురించి ఏదేదో పిచ్చి పిచ్చిగా రాస్తూ ఉంటారు కొందరు. మంచి రాయటానికి కళలు తక్కువ. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి మాట్లాడేవాళ్ళు ఉండరు. 2 కాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా షోలు చేశాను. చాలామందికి నా పరిస్థితి తెలుసు. అదే ఏ హీరోకో హీరోయిన్కో చిటిన్కు వెలుగు దెబ్బ తగిలినా రాస్తారు. నాలాంటి వాళ్ళ గురించి అయితే నెగిటివ్ విషయాలు తప్పితే పాజిటివ్గా మాట్లాడరు అని ఉదయభాను తెలిపారు. నా కోసం నేను ఆలోచించుకోలేనంత బిజీగా ఉండేదాన్ని. 9th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు కెరీర్ మొదలైంది. యాంకర్గా కాస్ట్యూమ్స్ వేసుకోవడం, మేకప్ వేసుకోవడం, చుట్టూ ఉన్న స్టూపిడిటీ ఆన్సర్ చేయడంతోనే సరిపోయేది. ఫిజిక్ మెయింటైన్ చేయాలి. దాంతో బాగా సంపాదిస్తున్నా. 5 వేలతో కడుపు నిండుగా తిన్న సందర్భాలు తక్కువ. ఇప్పుడు నా కోసం 2 బిడ్డల కోసం ఫుల్లుగా లాగిస్తున్నాను. మా నాన్నగారిది చాలా పెద్ద కుటుంబం. జమీందారులు. నా 4 ఏళ్ల వయసులో నాన్నగారు చనిపోయారు. అప్పుడు నాన్న ఆస్తిలో అమ్మ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు. లక్షలు లక్షలు తీసుకొని ఎవరైనా మోసం చేస్తే ఎంత బాధ ఉంటుందో కూడా తెలుసు. శేఖర్ కమ్ముల లీడర్ సినిమాకు అడిగారు. బేసిక్గా నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి ట్యూన్ నచ్చి ఐటమ్ సాంగ్ చేశాను. ఆ పాట తర్వాత దాదాపు 25 ఐటమ్ సాంగ్స్కి అవకాశం వచ్చింది, కానీ చేయలేదు. జులైలో చేశాను. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉండే మహిళలకు చాలా కష్టాలు ఉంటాయి. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వెకిలి శబ్దాలు చేస్తారు. మీద పడటానికి ట్రై చేస్తారు. చదువుకున్న వాళ్ళకి సంస్కారం ఉంటుందంటారు, కానీ చాలా చోట్ల ఆ మాట తప్పనిపిస్తుంది. ఫ్లైట్లో అమ్మాయి కనిపిస్తే ఎగాదిగా చూస్తుంటారు. ఒక్కోసారి నేను తట్టుకోలేక కొంచెం తల తిప్పుకోవయ్యా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. బాధగా ఉంటుంది. ఏం చేస్తాం చెప్పండి. ఏ ఆడపిల్లనైనా రెస్పెక్ట్ చేసే సంస్కారం పెరగాలి. అది తక్కువ మందికి ఉంది అని అన్నారు ఉదయభాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెబడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.